నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టుకు వెళ్ళినా కూడా దానిని కూల్చేశారు మన హైడ్రా. ఇప్పుడు ప్రసిద్ధ నటుడు టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ జయభేరి కట్టడాలపై కూడా మన హైడ్రా దృష్టి సారించింది. నగరంలో భాగీరథమ్మ, రంగలాల్ చెరువులపై జయభేరి కట్టడాలను గుర్తించి వాటిపై వివరణ ఇవ్వాలని ఒక 15 రోజుల వ్యవధి కూడా ఇచ్చింది హైడ్రా. 15 రోజుల నోటీసుకు సమాధానం ఇచ్చినా అవి అక్రమాలు అని తేలాయి కాబట్టి వాటిని కూల్చివేయాలి. చెరువుల ఆక్రమణ ఎంత మాత్రం సహించమని రేవంత్ రెడ్డి కూడా ఇదొక ప్రభుత్వ విధానంగా ప్రకటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కట్టడాల స్థలాన్ని పరిశీలించారు. అయితే మురళీమోహన్ కు ఇంత వ్యవధి ఎందుకు ఇచ్చారు, దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు అనే ఉత్కంఠ ఉన్నప్పటికీ నోటీసు లాంఛనమని, కూల్చివేత ఖాయమని చెప్తున్నారు. మరి ఈ దశలో పార్టీలో తనకు ఉన్న పలుకుబడిని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాన్నిహిత్యాన్ని వాడుకుని మురళీమోహన్ హైడ్రా నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చేసినా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఎలా నివారించగలుగుతారు? ఈ చర్చ ఒకవైపు సాగుతుండగా హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున జయభేరి కట్టడాలను కూల్చివేయడం అనివార్యంగా కనిపిస్తోంది. మీరేమంటారు? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.